ఈ రోజు 19లో కూడా 3000 రూపాయలు చేస్తానని చెప్పేసి సంవత్సరానికి 200, 250 పెంచుకుంటా ఎలక్షన్స్ ముందు మళ్ళా 250 పెంచి మొన్న ఈ సంవత్సరం 2024లో జనవరిలో 3000 రూపాయలు చేయడం జరిగింది. ప్రజలకందరికీ ఈ విషయం చాలా క్లియర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. వాళ్ళందరూ నా మాటలతో పడిపోతున్నారు, నా చేతలతో చేస్తలతో వాళ్ళు భ్రమిస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు బ్రహ్మాండంగా క్లారిటీలో ఉన్నారు. ఆయన 3000 అని చెప్పి సంవత్సరానికి 200 పెంచి 5 ఏళ్లలో పెంచారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచే 2024 ఏప్రిల్ నెల నుంచే 4000 చేయడం జరిగింది. ఈ 4000 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు కాబట్టి అధికారంలో, రేపు చంద్రబాబు నాయుడు గారు జూలైలో అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలో రాగానే ఈ 3 నెలలకు సంబంధించిన 1000 రూపాయలు బకాయి కలిపి జూలైలో వచ్చే 4000 కలిపి 7000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. దాదాపు అందరూ ఈ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ క్లారిటీ ఉంది. అలాగనే ఈ రోజు అమ్మ ఒడి 15 నుంచి 17,000 ఆ రోజు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి భార్యనే ఆ రోజు చెప్పారు, ప్రతి ఒక్క బిడ్డకి మేము అమ్మ ఒడి ఇస్తామని. వాస్తవం ఏం జరిగింది? 19 ఎలక్షన్ గెలిచి అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే అమ్మఒడి అని చెప్పేసి తూచ్ అని చెప్పేసి వాళ్ళు నాటకం ఆడడం జరిగింది. ప్రజలకు అందరికీ తెలుసు. వైఎస్ భారతి గారి యొక్క వీడియోస్ ప్రతి ఒక్క ఛానల్లో, ప్రతి ఒక్క యూట్యూబ్ లో అవి వస్తూ ఉన్నాయి. అది కూడా 14,000 అని చెప్పేసి దాన్ని బాత్రూమ్లు కడగడానికి, ఫినాయిల్ కి, సర్బులకి కావాలని చెప్పి ఒక సంవత్సరం 1,000, ఆ తర్వాత సంవత్సరం 2,000 అలా కట్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఇచ్చారో లేదో కూడా తెలియదు. అది కూడా అమ్మఒడి ఒక సంవత్సరం ఒక పిల్లవాడికి వస్తే మళ్ళా మీకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి, మీకు 3 సెంట్ల భూమి ఉందని చెప్పేసి, ఇంకా వివిధ కారణాలు చెప్పి చాలా మందికి, అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రకారం 100 మంది పిల్లలకి మొదటి సంవత్సరం అమ్మఒడి ఇచ్చిందంటే అందులో దాదాపు 50 నుంచి 60 మంది పిల్లలకి అమ్మఒడి కట్ చేయడం కూడా జరిగింది. అందులో ఇంకా మన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అది ఇంకో పార్టీ వాళ్ళు అని చెప్పి వేషాలు చూపించి ఎంతో మంది పిల్లలను ఈ విధంగా మోసం చేయడం జరిగింది. అలాగనే హాస్పిటల్ వసతి, వైద్యం గురించి మాట్లాడితే వైద్యం అనేది ఒక హాంబక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు. కడపలో క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి చెప్పారు. క్యాన్సర్ హాస్పిటల్ కాదు కదా, కడపలో నార్మల్ పేషెంట్ జాయిన్ అయితే కూడా వాళ్ళకి బెడ్లు లేని పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ళని లోపలికి అడ్మిషన్ ఇచ్చి తీసుకుంటే వాళ్ళని పెట్టడానికి బెడ్లు లేవు. వాళ్ళకి సలైన్ ఎక్కించాలంటే ఆ స్టాండ్లు కూడా లేవు. కిటికీ గ్రిల్లులకి సలైన్ బాటిల్స్ పెట్టేసి సలైన్ ఎక్కించే పరిస్థితి ఉంది. ఇవి మేము వీడియో తీనికెళ్తే ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, అధికారులు గాని, మన మీడియా వాళ్ళని గాని, మన లాంటి వాళ్ళని అడ్డుకొని ఆ విధమైన వాటికి సంబంధించిన చిత్రీకరణ జరగకుండా తప్పించుకుంటున్నారు తప్పితే, ఈ రోజు మీరు మీడియా వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తారు. క్యాన్సర్ హాస్పిటల్ కాదు కదా, ఏదీ లేదు. రిమ్స్ తీసుకెళ్లి దాంట్లో ఒక ప్రభుత్వ వైద్యశాలను పెట్టేసి అక్కడ ఎవరు అడ్మిషన్ కాలేని విధంగా అక్కడ వసతులు పెట్టారు. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ఆరోగ్యశ్రీ గురించి ఏదో ఇప్పుడు మేనిఫెస్టోలో గొప్పలు చెప్తున్నారు. అసలు ఆరోగ్యశ్రీ తీసుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ భయపడే స్థితికి వచ్చారు. వాళ్ళకి పేమెంట్స్ లేవు. ఏమన్నా మాకు 5 కోట్లు 6 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయని ముందుకెళ్తే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కడపలోనే 3-4 హాస్పిటల్స్ ఈ విధమైన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యారు. కాబట్టి ఎవరే గాని వాళ్ళకున్న సమస్యల గురించి మాట్లాడితే వాళ్ళ మీద యాంటీ యాక్షన్స్ తీసుకోవడము, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టడం జరుగుతుంది. ఎంతమంది డాక్టర్లు మా దృష్టిలో ఇవి తీసుకొని వచ్చారు. వాళ్ళకి 3-4 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టుకొని కూడా వాటిని ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకెందుకు అసలు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడమే ఆయనకు అవమానకరం. ఆయన ఇంకా పదే మోసాలు చేస్తూ ప్రజల్ని మోసగించాలనుకుంటున్నాడు. సంక్షేమం దాని తూట్లు పొడిసి టోటల్ గా తన సంక్షేమం తను చూసుకున్నాడు. తన పార్టీలో గెలిచిన 150 మంది ఇంక్లూడింగ్ సీఎం గారు వాళ్ళ సంక్షేమం వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు 1000 కోట్లకు అధిపతులు అయ్యారంతే. ఈ రోజు అన్ని రకాల దందాలు చేసి షాదీ తోఫా ఈ రోజు మళ్ళా షాదీ తోఫా కింద మళ్ళా పెట్టారు. అసలు షాదీ తోఫా ఎవరికి ఇచ్చాడు ఈ 5 సంవత్సరాల్లో? కడప నగరంలో మాత్రము ఎవరికి ఇవ్వలేదని చెప్తున్నారు. ఎవరన్నా ఇచ్చింటే వచ్చి చెప్తే మేము కూడా డీటెయిల్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపు 40,302 మందికి 14 నుంచి 19 వరకు షాదీ తోఫా కింద లబ్ధిదారులకు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికోసమని 151 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి పాస్ కావాలా, షాదీ తోఫా ఇవ్వాలంటే అని చెప్పి ఒక కండిషన్ పెట్టి ఆ యొక్క పథకానికి తూట్లు పొడిచారు. అసలు వాళ్ళ దగ్గర డబ్బులు కొనే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు నీ తోఫాలు అవసరమేముంది? మైనార్టీ వాళ్ళకి అవసరమే లేదు. ముఖ్యంగా మైనార్టీలకి ఈ పథకం చంద్రబాబు నాయుడు ఎందుకు తెచ్చిపెట్టారంటే వాళ్ళ సోషల్ స్టేటస్, సోషల్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళకి చదువుకునే ఒక అవకాశం తక్కువగా ఉంటది. ఎక్కువ మంది పిల్లలు పుడతారు కాబట్టి అమ్మ వాళ్ళు చిన్న వాళ్ళకు సంపాదన అనేది తక్కువ స్థాయిలో ఉంటది కాబట్టి చదువుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అందుకని ఆ ఆడపిల్లలకు పెళ్లి చేస్తున్నప్పుడు ఒక చిన్న సాయం చేసే విధంగా
వాళ్ళకి మద్దతు చేసే విధంగా చంద్రబాబు నాయుడుకి ఈ పథకం పెడితే దాదాపు 40,000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందితే ఈ 19 నుంచి 24 సంవత్సరం వరకు ఎవ్వరికి ఈ పథకం ఇవ్వలేదు. దానికి 10వ తరగతి కండిషన్ పెట్టి రకరకాల కండిషన్ పెట్టి ఆ పథకాన్ని నీట ముంచడం జరిగింది. ఇప్పుడు మళ్ళా అదే పథకంతో రావడం అనేది ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మైనార్టీ వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ధైర్యం ఉంటే మైనార్టీ ప్రజలు ఎక్కువగా ఉండి ఆదాయ వర్గం తక్కువగా ఉన్న వాళ్ళ కాలనీలకు వెళ్తే వాళ్ళు వాస్తవాలు చెప్తారు, ఆయన ముఖం మీద చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడ్డం గానీ వైసీపీ నాయకులను చూసి భయపడ్డం గానీ పరిస్థితి గానీ ఈ రోజు లేదు. మేము దాదాపు 30,000 మంది ఇళ్లలోకి వెళ్లడం జరిగింది. మైనార్టీ వర్గాల ఇళ్లలోకి వాళ్ళు చెప్పిన ప్రధాన సమస్య రంజాన్ తోఫా గానీ షాదీ తోఫా గానీ ఏ విధమైన తోఫా గానీ వాళ్ళకి 5 సంవత్సరాల్లో అందలేదనేది చాలా ప్రతి ఒక్కరు తేటతెల్లం చేస్తా ఉన్నారు. అలాగే గృహ నిర్మాణం మనము 14 లో కట్టినట్టు టిడ్కో ఇళ్లను ఇంతవరకు పంచలేదు కానీ ఆయన ఇన్ని టిడ్కో ఇల్లులు కట్టామని చెప్పేసి ఒక పేపర్ మీద అబద్ధాల ప్రకటన చేస్తున్నారు. ఆయన జగనన్న ఇల్లులు అని చెప్పి 1 సెంటు భూమి ఇచ్చారు. అవి ఎక్కడ ఇచ్చారు, ఎటువంటి ప్రాంతంలో ఇచ్చారు? రోడ్లు రప్పలు రాళ్లు కొండలలో అడవులలో ఇచ్చి అక్కడ రోడ్లు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేదు, కాలువలు లేదు. 1 సెంటు భూమి ఇచ్చి వాళ్ళకి మీకు తాళాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి వాళ్ళకి 1 సెంటు భూమి ఇచ్చినా మీరు వచ్చి అర్జెంట్ గా ఇక్కడ బేస్మెంట్ వేసుకొని ఒక 60,000 ఇచ్చి మీరు కట్టుకోకపోతే మీ ల్యాండ్ మీకు ఉండదు, మీ 1 సెంటు భూమి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని బెదిరించి ఎంతో మంది అమాయకుల యొక్క అప్పులు పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు గృహ నిర్మాణం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2,500 లక్ష్మీనారాయణ దగ్గర కట్టిన టిడ్కోలను పంచలేనోడు ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడతాడా? సిగ్గుపడాలి ఈ వైసీపీ ప్రభుత్వము, వైసీపీ పార్టీ. అలాగనే విద్యార్థుల గురించి అసలు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఈ 5 సంవత్సరాల్లో నో డిఎస్సీనే ప్రకటించలేదు. మెగా డిఎస్సీ అని చెప్పాడు. 25,000 23,000 అని చెప్పేసి ప్రగల్భాలు కలిపిన జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లోకి రాగానే అసలు విద్యార్థుల గురించి పట్టించుకోలేదు. ఈ రోజు వాళ్ళకి 5 సంవత్సరాల వాళ్ళ కాల వ్యవధిని నష్టపరిచాడు. ఆర్థిక నష్టం ఒకటి, వాళ్ళ టైం ని నష్టపరచడం ఇంకొకటి. ఇప్పుడు వీళ్ళందరూ ఏజ్ బార్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంది? ఒక ప్రశ్నార్థకంగా ఈ యొక్క యువత భవిష్యత్తును తీసుకుపోయాడంటే ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస ప్రవృత్తికి నిదర్శనము. అలాగనే వసతి దీవెన అని చెప్పేసి చెప్పాడు. ఈ రోజు మేము దాదాపు 8-9 కాలేజెస్కి వెళ్ళాం, డిగ్రీ కాలేజెస్ కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తే వాళ్ళు ఒకటే అన్నారు, ఈ రోజు బటన్ నొక్కాను మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అంటున్నారు. ఏ కాలేజ్ కి ఫీజు రియంబర్స్ అంటే రాలేదు. అక్కడ కరెస్పాండెంట్స్ చెప్పిన ప్రకారం 10% నిధులు కూడా రావడం జరగలేదు. అలాగనే వసతి దీవెన అని చెప్పి 20,000 అని చెప్పాడు, కానీ ఇస్తా ఉండేది 10,000 రూపాయలే. ఈ విధంగా పేపర్ల మీద ఒక రకంగా ఆర్భాటంగా స్టేజ్లు ఎక్కువ ఆర్భాటంగా చెప్పడము, వాస్తవాలు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ మా పరిస్థితి ఏదని ఇందుకోసమే లోకేష్ గారు చెప్పారు. డెఫినెట్ గా ఫీజు రియంబర్స్మెంట్ చేయడము, దాంట్లో పీజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడము, ఉన్నత విద్యా అవకాశాలు తీసుకోవడము, అలాగే అది విదేశీ విద్య కింద కూడా మళ్ళా దాన్ని ప్రోత్సాహకరంగా పిల్లలకి తోడ్పాటుగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పింది. అలాగనే ఈ రోజు కడపలో వస్తే అసలు ఏం చేశారు వీళ్ళు కడపకి? ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా అయినారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగనే ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన అంజద్ బాషా గారు గాని, ఆయనకు డిప్యూటీ సీఎం గా హోదా ఇచ్చిన వాళ్ళు గాని సమాధానం చెప్పాలా. ఈ రోజు కడప నగరము నీళ్ల కోసము తహతగలాడుతా ఉంది. 5-6 రోజులకు గానీ ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎవరు 2018లో తెలుగుదేశం ప్రభుత్వము లింగంపల్లి ప్రాజెక్ట్ దగ్గర డబ్బులు గ్రాంట్ చేసి పనులు చేయనీకి వస్తే దురదృష్టవశాత్తు 19లో మనం అధికారంలో లేకపోవడం వల్ల దాని ఎగ్జిక్యూషన్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అది లీస్ట్ ప్రయారిటీ పనుల కింద వాళ్ళు తీసుకొని టోటల్ గా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రోజు ఈ కడప నగరం 2024లో నీటి ఎద్దడి గురైతూ నీళ్లు లేని పరిస్థితి ఉంది. దీనికి సమాధానం, దీని ఫెయిల్యూరు వాళ్ళు తీసుకోవాలా. ఇది వాళ్ళ పాపమే. ఈ రోజు అంజద్ బాషా గారు గాని, ఎమ్మెల్యే గారు గాని ఎన్నో చెప్తారు. ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? ఈ రోజు వీళ్ళకి ఏమాత్రమన్నా వీళ్ళకు నింటే వీళ్ళు ఇక్కడ మైనార్టీ ప్రజలకు ఇంత 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 అన్యాయం చేసేవాళ్ళు కాదు. ఎక్కడికక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ సరుకుల కాస్ట్ ఏంటి, ఈ పెట్రోల్ ధరలేంటి, ఈ కరెంటు బిల్లులు ఏంటి. ఒక్కొక్క ఇండ్లు 3,000, 4,000, 5,000 కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కరెంటు బిల్లుల పేరు చెప్పేసి పథకాలు కట్టు, కరెంటు బిల్లు చెప్పేసి చాలా విధాలుగా వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ ఈ అధికార పార్టీనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వము 4,000 పింఛన్తో పాటు వికలాంగుల పింఛను 6,000 రూపాయలు చేయడం అనేది చాలా పెద్ద హృదయంతో చేసిన విషయము. ఎంతో మంది వికలాంగులతో మీకు రేపు పింఛను 6,000 వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వికలాంగులకి ఒక చేయూత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి. అలాగనే చదువు కోసము ఒక చేయూత ఇవ్వాల్సిందే. అలాగనే మేము కూడా తెలుగుదేశం పార్టీ కూడా మన మహాశక్తిలో ప్రతి ఒక్క బిడ్డ చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి చదువు
ఇప్పించాలా, అప్పుడే దేశ పురోగతి ఉంటదని చెప్పేసి 15,000 రూపాయలు సంవత్సరానికి చదువు కోసం, ట్యూషన్ ఫీజు కోసము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డ, ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇది ప్రజలు కూడా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయరని చెప్పేసి. అలాగనే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగమైన ఒక గ్యాస్ కనెక్షన్ కు 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడము, ఇది కూడా చాలా పెద్ద పథకము. లబ్ధిదారులకు నేరుగా చేరుతుంది. దీంట్లో ఏ విధమైన అవకతవకలు జరగకుండా వాళ్ళకి సహాయపడే విధంగా ఈ పథకం ఉంది. అలాగనే ఉచిత బస్సు ప్రయాణము, ఆడవాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, నిన్ననే మేము కొట్టాల పోతే అక్కడ చెప్తున్నారు, మాకు బస్సు లేదు మేడం, మాకు బస్సు వేయించండి అని చెప్పేసి. అక్కడి నుంచి చాలా మంది యువకులు టౌన్ కు వచ్చేసి పనులు చేసుకుని వెనక్కి వెళ్తారు. వాళ్ళకి ఈ యొక్క ఫ్రీ బస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అవుట్స్కట్స్ నుంచి సిటీలోకి వచ్చి పని చేసిపోయే వాళ్ళకి వాళ్ళు కూడా ఈ పథకాన్ని చాలా స్వాగతిస్తున్నారు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు తన ఫెయిల్యూర్ ని ఈ యొక్క ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆయన తెలియజేసుకున్నారు. ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మితే ప్రజల యొక్క జీవితాలను నాశనం చేయడానికి వస్తున్నాడు. మళ్ళా ఒక అవకాశం ఇవ్వాలంటున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన ఆస్తులు ఇప్పుడు లక్షల కోట్లు దాటాయి, ఇంకా లక్షల కోట్లు చేసుకోవడానికి వస్తున్నాడు. దాదాపు ఈ కడప నగరంలో ఏ యొక్క ప్రభుత్వ ఆస్తిని, ఏ యొక్క మతపరమైన ఆస్తులను గాని, ఏ ఆస్తులు గాని నిలిపిన పరిస్థితి లేదు. అన్ని కబ్జాలకు గురైనాయి. దాదాపు ఈ రోజు చూస్తే సిఎస్ఐ గ్రౌండ్ లో కూడా షాపింగ్ మాల్ కట్టుకుంటూ అక్కడ కూడా కబ్జా స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కటి కబ్జానే. ఏ విధమైన ప్రభుత్వ ఆస్తులు మిగిలించలేదు, భూమిని మిగిలించలేదు, ఇసుకని మిగిలించలేదు, ఏమీ మిగిలించలేదు. కాబట్టి ప్రజలు కూడా చాలా వివేకంగా ఉన్నారు. వీళ్ళకి ఒకసారి నిశ్శబ్ద విప్లవంలో వీళ్ళకి ఒక తిరస్కరణ గురైతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.